భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మన సనాతన ధర్మంలో కాలగమనాన్ని 4 యుగాలుగా విభజించారు. అందులో చివరిది ప్రస్తుతం మనం జీవిస్తున్నది కలియుగం. అయితే కలియుగాంతం ఎలా ఉంటుంది? అసలు ఈ కలియుగాంతం గురించి భవిష్యత్ పురాణం ఏం చెబుతుంది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను మనకు వివరించడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శక్తిపీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ డాక్టర్ స్వామి శాంతానంద పురోహిత్ గారు మనతో ఉన్నారు. గురువు గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, అష్టాదశ పురాణాలలో భవిష్యత్ పురాణం చాలా విశిష్టమైనది అంటారు. అసలు ఈ భవిష్యత్ పురాణం ప్రత్యేకత ఏంటి? అలాగే కలియుగంలో జరిగే వింతలు విశేషాలను ఇది ముందుగానే ఎలా ఊహించింది? మనకు మీరన్నట్టుగా అష్టాదశ పురాణాలు, అష్టాదశ అంటే 18 అని అర్థం. ఉమ్, మనకున్నటువంటి వాంగ్మయంలో మొత్తం 18 పురాణాలున్నాయి. అందులో భవిష్యత్ పురాణం అనేటటువంటిది ఒకటి. ఉమ్, ఇందులో పేరులోనే మనము అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్తు అంటే జరగబోయేటటువంటిది అని అర్థం. ఉమ్, కాబట్టి జరగబోయేటటువంటి విషయాలన్నింటిని కూడా అందులో క్రోడీకరింపజేశారు కాబట్టే ఉమ్, ఆ పురాణానికి భవిష్యత్ పురాణము అనేటటువంటి పేరు మనకు రావడం జరిగింది. ఓకే. అయితే వీటిని మొత్తం క్రోడీకరించినటువంటిది ఎవరు అంటే వేదవ్యాస మహర్షి. వేదవ్యాసుల వారే మనకు ఈ అష్టాదశ పురాణాలను అందించడం జరిగింది. ఋషులు, మునులకు దార్శనిక శక్తి అనేటటువంటిది వస్తుంది. దర్శిస్తారు వాళ్ళు. అంటే వాళ్ళు చేసేటటువంటి యోగ, ధ్యాన, తపస్సు ఏదైతే ఉందో ఉమ్, వాటి వల్ల వాళ్ళకు దర్శించేటటువంటి శక్తి అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి వాళ్ళను దార్శనికులు అని మనం చెప్పడం జరుగుతుంది. ఓకే. కాబట్టి వాళ్ళ యొక్క దార్శనిక శక్తి వలన వారు ముందుగానే దర్శించి జరగబోయేటటువంటి విషయాలన్నిటినీ కూడా క్రోడీకరింపచేశారు. అదే మనకు భవిష్యత్తు పురాణంగా మనకు అందచేయబడింది. ఉమ్, ఈ భవిష్యత్తు పురాణములో భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఆహ్, వైపరీత్యాలు ఏవైతే ఉన్నాయో, మానవ జీవితం ఎలాగైతే ఉంటుందో, ఇతరత్ర జీవనం ఎలా కొనసాగిస్తుంది, ఎలాంటి మార్పులనేటటువంటివి సంభవిస్తాయి, ఉమ్, ఎలాంటి ఘోరాలను మనం చూసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఉమ్, ఇలాంటి అన్ని విషయాలను కూడా ఈ పురాణం 4 భాగాలుగా విభజించి, ఉమ్. ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క విషయానికి సంబంధించిన ప్రస్తావన చేయడం జరిగింది. ఋషుల దార్శనికత వల్ల ఇది సాధ్యమయ్యింది కాబట్టే జరగబోయేటటువంటిది మనకి భవిష్యత్ పురాణం స్పష్టంగా తెలియజేస్తుంది. గురుగారు, ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్న మార్పులు అంటే ధర్మం తగ్గడం, ప్రకృతి వైపరీత్యాలు వంటివి భవిష్యత్ పురాణంలో చెప్పబడినటువంటి కలియుగ మార్పులతో సరిపోలుతున్నాయా? తప్పకుండా అమ్మ. ఎప్పుడు కూడా పురాణము అనేటటువంటిది సత్యాన్నే మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే వేద సారమే. పురాణాలు అంటే ఏవో కాదు, వేద, శృతి, స్మృతి పురాణానాం అని మనం చెబుతాం. ఉమ్, బట్ పురాణాలు కూడా వేదం యొక్క సారంగా ఉన్నటువంటివే కాబట్టి పురాణాల్లో ఎప్పుడు కూడా తప్పు ఉండడానికి వీలు లేదు. అవి తప్పు చెప్పడానికి అవకాశం లేదు. ఉమ్, కాబట్టి భవిష్యత్తు పురాణములో సూచించిన రీతిగానే ఉమ్, ఇప్పుడు ప్రస్తుత సమాజంలో అధర్మం అనేటటువంటిది పెరిగిపోతూనే ఉన్నది. ఉమ్, ఇవన్నీ కూడా మనం కళ్ళతో చూస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలు అనేటటువంటివి కూడా సంభవిస్తూనే ఉన్నాయి. ఉమ్, ఇవి కూడా మనము సాక్షిభూతులుగా ఉన్నాము. ఒకప్పుడు వచ్చినటువంటి సునామీ కావచ్చు, లేకపోతే మనకు 2019, 20 ప్రాంతంలో వచ్చినటువంటి కరోనా పరిస్థితులు కావచ్చు. ఉమ్, ఇవన్నీ కూడా మనం ప్రకృతి వైపరీత్యాలుగానే మనం చెప్పుకోవచ్చు. అవును. వేలాది మంది, కోట్లాది మంది తమ ప్రాణాలను కోల్పోవడం జరిగింది. ఉమ్, కాబట్టి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలనేటటువంటివి పురాణంలో సూచించినట్టుగా మన కళ్ళ ఎదుట సాక్షిభూతంగా మనకు దర్శనం ఇస్తూనే ఉన్నాయి. ఇక ధర్మము తగ్గిపోయి అధర్మము పెచ్చుమీరడం అనేటటువంటిది కూడా అందులో మనకు ప్రస్తావన చేశారు కాబట్టి దానిని కూడా మనము దర్శిస్తూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం అధర్మం ఎలా పెరిగిపోయిందో, అన్యాయం ఎలా పెరిగిపోయిందో, ఏ రకంగా మానవ సంబంధాలు మృగ్యమైపోతున్నాయో, వా ఎదుటి వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి విలువలు ఇవ్వకుండగా, కనీసం వావి వరుసలు లేకుండగా 3 సంవత్సరాల అమ్మాయిని బలాత్కారం చేయడం, 80 సంవత్సరాల వృద్ధురాలిని బలాత్కారం చేయడము, దారిన వెళుతూ ఉన్నటువంటి వాళ్ళను బంగారు కొరకు హత్య చేయడము, లేదా దుకాణాల్లో చొరబడి అక్కడ ఉన్నటువంటి బంగారు దోపిడీ చేయడానికి అటువంటి వాళ్ళని హత్యలు చేయడము, లేదా రాత్రి పూటలా ఏటీఎంలో
ఉన్నటువంటి డబ్బును అపహరించడానికి దొంగతనాలు చేయడము, బ్యాంకులకు కన్నాలు వేయడము, హ్మ్. ఒకటి కాదు, 2 కాదు, ఎన్నో రకాలైనటువంటి అధర్మమైనటువంటి పనులను మనం చూస్తూనే ఉన్నాం. అవును. ఇది కేవలం మనకు చెబుతుంటారు మామూలుగా, ఇది ట్రయల్ మాత్రమే, ఇంకా సినిమా ముందుంది అని చెప్తూ ఉంటారు. అవును. ఈ కలికాలంలో భవిష్యత్ పురాణంలో చెప్పిన రీతిగా హ్మ్. ప్రస్తుతం జరుగుతున్నటువంటివి ట్రయల్ మాత్రమే. ఇంతకు మించినటువంటి అధర్మ క్రియలు భవిష్యత్తులో ఇంకా జరగబోతూ ఉన్నాయి. వాటన్నిటిని మనము దర్శిస్తూనే ఉంటాము. అవి మనకు సాక్షిభూతంగా నిలుస్తూనే ఉంటాయి. కాబట్టి భవిష్యత్ పురాణంలో చెప్పిన రీతిగా అక్షరాల ప్రస్తుతం జరుగుతూనే ఉన్నాయి. మనం అనుభవిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా జరుగుతూనే ఉంటాయి. గురువుగారు, కల్కి అవతారం ఎప్పుడు ఎక్కడ సంభవిస్తుంది? ఆయన చేసే మార్పులు ఎలా ఉంటాయి? కల్కి అనేటటువంటిది మనకున్నటువంటి దశావతారాలలో చిట్ట చివరి అవతారము. హ్మ్. ఇప్పటి వరకు మనం 9 అవతారాలను భగవంతుడు దర్శింపజేసుకున్నాం. భగవంతుడు మనకు అనుగ్రహం చేశాడు 9 అవతారాల లోపల. హ్మ్. చిట్ట చివరిదైనటువంటిది కల్కి అవతారం అనేటటువంటిది. దీన్ని కలిపురుషుడు అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. హ్మ్. ఈ కల్కి అవతారము, దశావతారం అనేటటువంటిది మనకు ఉన్నటువంటి పురాణాల ఆధారంగా మనకు మన భారతదేశములోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రములో శంభల అనేటటువంటి ప్రాంతములో ఒక సద్బ్రాహ్మణ సచ్చరిత్ర కలిగినటువంటి సదాచారం కలిగినటువంటి ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు అని చెప్పి శ్వేత వస్త్రాలను ధరించి శ్వేతాశ్వము పైన ఖడ్గము ధరించి ఎక్కడెక్కడైతే అన్యాయము జరుగుతూ ఉంటుందో ఆ హ్మ్. అన్యాయం చేసే వాళ్ళందరినీ కూడా తన ఖడ్గముతో దునుమాడి వాళ్ళందరినీ కూడా సంహారం చేసి మరల ధర్మస్థాపన చేస్తాడు ఈ కలిపురుషుడు. కల్కి అవతారం అనేటటువంటిది మనకు తెలియచెప్పడం జరిగింది. కాబట్టి అది ఇప్పుడప్పుడే మనకు వచ్చేటటువంటిది కాదు. హ్మ్. ఇప్పుడు ఇంకా ఈ యొక్క కలియుగము మనకున్నటువంటి దాంట్లో ప్రథమ భాగంలో ఉన్నాం. కేవలం 5117 సంవత్సరాలు మాత్రమే ఈ హ్మ్. కలికాలం పూర్తి అయింది. ఇంకా ఎన్నో లక్షల సంవత్సరాలు మనము ప్రయాణం చేయాల్సి ఉంది. కాబట్టి పురాణాల్లో పేర్కొన్న రీతిగా తప్పకుండగా దశమ అవతారమైనటువంటి కల్కి అవతారము మనమందరము కూడా దర్శించుకునే అవకాశం ఉంటుంది. గురువుగారు, కలియుగం అంతం ఎప్పటి వరకు జరుగుతుంది? అంతం అనగానే చాలా మంది రేపో ఎల్లుండో అంతమైపోతుందని భయపడుతుంటారు. అసలు అంతం ఎలా మొదలవుతుంది? ఇది నిజంగా ఒక అపోహ సమాజంలో సృష్టింపబడింది. అంటే కలియుగాంతము అయిపోయింది, కలి మునిగిపోతుంది, అంతమైపోతుంది అని చెప్పి 2020లో కలికాలం మునిగిపోతుంది అని చెప్పి, 2025లో అంతం అని చెప్పి, హ్మ్. దీనిపైన ఎన్నో సినిమాలు కూడా ఫిక్షన్ సినిమాలు కూడా తీయడం జరిగింది. కలియుగాంతం, కలియుగాంతం అని చెప్పి. అవును. అయితే ఇది అజ్ఞానం వల్ల, తెలియనితనం వల్ల ఇలాంటి పుకార్లు, షికార్లు చేస్తూ ఉన్నాయి హ్మ్. సమాజంలో. అవును. ఈ కలి అనేది ఇప్పుడప్పుడే అంతమయ్యేటటువంటిది కాదు. హ్మ్. ఎందుకంటే మనకున్నటువంటివి చతుర్యుగాలు మనకు వేదాల్లో మనకు తెలియచెప్పడం జరిగింది. అవును. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, చివరిగా కలియుగము కలియుగం. అనేటటువంటిది. హ్మ్. ప్రస్తుతము కలియుగం నడుస్తూ ఉన్నది. హ్మ్. కలియుగం యొక్క ఆయు ప్రమాణం ఎట్లాగైతే మనకు ఆయుష్ ప్రమాణం ఉంటుందో మనిషి 100 సంవత్సరాలు, వాస్తవంగా వేదానుసారం వ్యక్తి యొక్క ఆయు ప్రమాణం 120 సంవత్సరాలనమాట. హుహు. సరే, ఇప్పుడు 100 సంవత్సరాలని మనము కొనసాగిస్తూ ఉన్నాము. హ్మ్. అట్లాగే యుగానికి కూడా ఆయు ప్రమాణం అనేటటువంటిది ఉన్నది. హుహు. మరి ప్రస్తుతం నడుస్తున్నటువంటి కలికాలం ఏదైతే ఉందో, ఈ కలియుగం ఏదైతే ఉందో, హ్మ్. కలియుగం యొక్క ఆయు ప్రమాణం ఎంత అంటే 4,32,000 సంవత్సరాలు ఈ హ్మ్. కలియుగం యొక్క ఆయు ప్రమాణము. ఓహో! మరి 4,32,000 సంవత్సరాలు పూర్తయితే గాని హ్మ్. ఈ కలియుగము అంతమయ్యేటటువంటి అవకాశం లేదు. అవును. లేదు. మరి ఈ 4,32,000 సంవత్సరాల కలియుగములో హ్మ్. మరి ఎన్ని సంవత్సరాలు పూర్తయినాయి ఇప్పటికి అని అంటే, ఈ పరాభవనామ సంవత్సరానికి కేవలం 5,117 సంవత్సరాలు మాత్రమే పూర్తి అయ్యాయి. హుహు. మరి ఇంకా ఎన్ని సంవత్సరాలుంది? 4,00,000 చిల్లర సంవత్సరాలు ఇంకా ఈ కలియుగం కొనసాగాల్సి ఉన్నది. అవును. కాబట్టి 4,27,000, 28,000 సంవత్సరాలు ఇంకా ఈ కలికాలము కొనసాగాల్సి ఉంది కాబట్టి, హ్మ్. ఈ కలికాలము ఇప్పుడు అప్పుడే అంతమయ్యేటటువంటిది కాదు. హ్మ్. కాబట్టి ఇదేదో వచ్చే సంవత్సరం అంతమైపోతుంది, ఇంకా 10 ఏళ్లలో అంతమైపోతుంది, ఇంకా 50 సంవత్సరాలకు అంతమైపోతుంది. ఇవన్నీ కూడా ఆధారము లేనటువంటి పుకార్లు మాత్రమే, మాత్రం. అపోహలు మాత్రమే. హ్మ్. 4,00,000 సుమారు సంవత్సరాలు ఇంకా
ఈ కలికాలం కొనసాగాల్సి ఉన్నది కాబట్టి ఉమ్. ఈ కలికాలం యొక్క తీవ్రతను ఇంకా అన్ని సంవత్సరాలు అందరూ ఎదురొడ్డాల్సిందే. చివరిగా గురువుగారు, ఈ కలియుగాంతం అనేది ప్రకృతి సహజ నియమం అయినప్పుడు ఈ కలియుగ ప్రభావం నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి, ధర్మ మార్గంలో నడవడానికి సామాన్య మానవుడికి మీరిచ్చే సందేశం ఏంటి? కలి అనేసరికి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, కలి ఎక్కడెక్కడ ఉంటాడు? ఉమ్. ఆయన ఏం కోరుకున్నాడు? ఉమ్. అనేటటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. ఉమ్. కాబట్టి కలి ప్రభావం నుంచి మనం తప్పించుకోవాలి అంటే, ఉమ్. కలి ఎక్కడెక్కడ ఉంటాడో వాటికి మనం దూరంగా ఉండాల. ఓ. మరి ఏ రకంగా అది తెలుసుకోవాలి అంటే, కలి ప్రవేశం చేసేటప్పుడే వరాలు కోరుకున్నాడు. ఉమ్. అంటే నేను ఉండడానికి నాకు కొన్ని స్థావరాలు కావాలి అని చెప్పి. ఏంటి ఆయన కోరుకున్నవి? ఒకటి బంగారు, ఉమ్. రెండవది ఎక్కడ జూదం జరుగుతుందో అక్కడ, ఉమ్. మూడవది ఎక్కడ వ్యభిచారం జరుగుతుందో అక్కడ, ఉమ్. నాలుగవది ఎక్కడ అన్యాయం, అక్రమాలు జరుగుతుంటాయో అక్కడ. ఉమ్. ఈ రకంగా ఇలాంటివి ఎక్కడైతే ఉంటాయో అక్కడ నేను కొలువై ఉంటాను అని చెప్పి ఆ యొక్క కలిపురుషుడు కోరుకోవడం జరిగింది. వాటిని తను నివసించే స్థావరాలుగా ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఉమ్. కాబట్టి ఈ కలి ప్రభావం నుంచి మనం తప్పించుకోబడాలి అంటే ముందు మనం వీటికి దూరంగా ఉండాలి. ఉమ్. అంటే ఏంటి? ఈరోజు రేపు జూదం బెట్టింగ్ ఉమ్. ఆధునీకరణలో ఇప్పుడు జూదం ఒకప్పుడు జూదం అనేవాళ్ళం. ఇప్పుడు అది బెట్టింగ్‌గా మారిపోయింది. ఆ. ఎన్నో రకాల బెట్టింగ్‌లు జరుగుతా ఉన్నాయి. వాటి వలన కలి యొక్క దుష్ప్రభావం మన పైన కలిగే అవకాశం ఉంటుంది. ఉమ్. అట్లాగే బంగారు అందరూ కూడా ఇప్పుడు బంగారు కొనుక్కోవడానికి అందరూ కూడా వెంపర్లాడుతూ ఉంటారు. అవును. అది కలి ప్రవేశం. ఎక్కడైతే దాన్ని ఎక్కువగా మనం సంపాదించుకుంటామో అక్కడ అశాంతి అనేటటువంటిది పెరిగిపోతుంది. అభద్రతా భావం అనేటటువంటిది పెరిగిపోతుంది. ఉమ్. ప్రశాంతంగా మనం నిద్రపోయేటటువంటి పరిస్థితిని మనం కోల్పోతాము. ఉమ్. దాని వెనుక ఉన్నటువంటి ఆ రహస్యాన్ని మనం గమనించాలి. ఉమ్. అట్లాగే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. ఎక్కడైతే వ్యభిచారం జరుగుతుందో అక్కడ నేను కొలువై ఉంటాను అని చెప్పి కలిపురుషుడు చెప్పాడు. ఉమ్. ఈరోజు రేపు మనం చూస్తూ ఉన్నాం ఏ రకమైనటువంటి ఆకృత్యాలు జరుగుతా ఉన్నాయో, అవును. ఎన్ని రకాలైనటువంటి అధర్మమైనటువంటి పనులు జరుగుతుంటాయో, వావి వరుసలు లేకుండగా ఈరోజు రేపు మనం పేపర్‌లో చదువుతున్నాం, వార్తల్లో వింటూ ఉన్నాము. అవును. తల్లి కూతుళ్ళ తండ్రి కూతురి అక్రమ సంబంధం అని చెప్పి, లేదా అన్న చెల్లెళ్ళు వివాహం చేసుకున్నారని చెప్పి, ఉమ్. మామ మామ కోడల్ని అత్యాచారం చేశాడు అని చెప్పి, ఉమ్. ఎన్ని రకాలైనటువంటి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ కలికాలంలో మనం చూస్తూ చూస్తున్నాం. ఉన్నాం. అంటే కలి అక్కడ ప్రవేశమై ఉంటాడు కాబట్టి అలాంటి దుష్ప్రభావాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కలి ఎక్కడెక్కడ నివాసం ఉంటాడు అని చెప్పి ఆయన చెప్పాడో వాటికి మనము దూరంగా ఉన్నప్పుడే మనం ఈ కలి ప్రభావం నుంచి మనము తప్పించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఉమ్. దానితో పాటు ఈ కలి ప్రభావం నుంచి దూరంగా ఉండడానికి మనకు చేతనైనటువంటి యజ్ఞ యాగాదులు, జప తపాదులు ఉమ్. ఇవన్నీ చేసుకోవడము, తీర్థక్షేత్ర దర్శనాలు చేసుకోవడము, ఉమ్. పుణ్య నదీ జలాల యొక్క స్నానాలు చేసుకోవడము, ఓకే. చేతనైనంత మంచి చేయడము, బడుగు బలహీనులకు సహాయపడడము, ఉమ్. వెనుకబడినటువంటి వారిని వాళ్ళను ముందుకు తీసుకొచ్చే రకంగా మనవంతు పాత్ర పోషించడము, ఉమ్. దాన ధర్మాలు చేయడము, ఈ రకమైనటువంటి సత్కర్మలను ఆచరించడం వల్ల కలి ప్రభావాన్ని తగ్గించుకొని సుఖమయమైనటువంటి జీవితాన్ని ఈ కలికాలంలో మనం కొనసాగించవచ్చు. చాలా చక్కగా అద్భుతంగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు గురువుగారు. కలియుగాంతం అంటే అది వినాశనం కాదు, అది ఒక సరికొత్త సత్యయుగానికి నాంది. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకునేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.